ఆర్టిస్టుల్లో కూడా స్టేబుల్గా ఉండే ఆర్టిస్టులు ఉంటారు. మీరున్నారు ఎంత స్టేబుల్గా నిలకడగా ఉంటారంటే స్థితప్రజ్ఞత అని భగవద్గీతలో చెప్పినట్టు మీలాంటి ఆర్టిస్టులు థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి చాలా స్ట్రగుల్తో వచ్చి చాలా సబ్జెక్ట్తో వచ్చి చాలా స్టేబుల్గా ఉంటారు. ఎక్కడ గ్రౌండ్ లెవెల్లోనే ఉంటారు. నాకు తెలిసి ఇప్పుడు మీరు డ్రాగన్, పెద్ది వీటి తర్వాత పెద్ద స్టార్ అయిపోయినా కూడా అలాగే ఉంటారు. రేపొద్దున ఇంటర్వ్యూకి వచ్చిన నేను అది చెప్పగలను. బట్ ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తూ ఉంటారు కదా, మీరు నేర్చుకునే విలువలు ఇప్పుడున్న జనరేషన్ డైరెక్ట్ సెట్స్లోకి వచ్చే జనరేషన్కి మీకు ఉన్న భేదాలు ఏంటి? అంటే అదే సార్, ఇప్పుడు ఏంటంటే కొద్ది కష్టాలు తెలిసిన వాళ్ళు ఏంటంటే ఎప్పుడు మీరు అన్నట్టుగానే అలాగే ఉంటారు. ఏ కష్టం లేకుండా డైరెక్ట్గా వచ్చేవాళ్ళు ఏంటంటే ఇదే ఫైనల్ అని అక్కడ ఫిక్స్ అయిపోతారు. అది అంటే వాళ్ళ తప్పని కూడా అనడానికి లేదు, వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి అంతే. అంటే సహనం విషయంలో కూడా ఇదే నడుస్తుంది. పేషెన్స్ ఇప్పుడు మీకు ఏంటంటే మీరు స్వాగ్ టైంలో ఇలా ఎడిటింగ్ పోతే తర్వాత ఎక్కడ చెప్పుంటారు నాకు తెలిసి. ఈరోజు నేను అడిగాను, నేను పర్టికులర్ క్వశ్చన్ అడిగితే చెప్పారు. బట్ చాలా మంది ఏంటంటే ఇలా ఎడిటింగ్లో పోయినప్పుడు వాళ్ళే వచ్చి చెప్తా ఉంటారు, అరే నా సీన్ పోయింది, ఇది పోయింది అని ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. అలాంటివి కూడా నేను మీ జనరేషన్ ఎవరైతే ఇలా థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కష్టపడి వచ్చారో వాళ్ళ నుంచి నేను ఎప్పుడూ చూడలేదు సహనం విషయంలో. ఉండదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఆ స్వాగ్ డైరెక్టర్ గారు నన్ను చాలా ఇష్టపడి ఆ వేషానికి పిలిపించుకొని వేషం చేయించుకున్నారు. అది ఎందుకు, కృష్ణమ్మ సినిమా చూశారు సార్, చాలా డిఫరెంట్ యాంగిల్స్లో చేస్తున్నారు, భలే ఉంది పర్ఫార్మెన్స్ అని. తీసేసిన తర్వాత కూడా నాకు కలిసిన తర్వాత చాలా బాధపడ్డారు సార్, లెంత్ వల్ల పోయింది సార్, కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్లో మిమ్మల్ని బాగా వాడతాను నేను, ప్రామిస్ చేస్తున్నానని చెప్పారు. అంటే యాష్ సింగిల్ అని చెప్పి ఒకటి చేస్తున్నారు. అప్పుడు వచ్చారు, ఆ సెట్కి వచ్చారు శ్రీ విష్ణు గారు ఆ సినిమాకి డైరెక్టర్ వచ్చినప్పుడు చెప్పారు అనమాట. అంటే మొత్తం కృష్ణం సినిమా ఆల్మోస్ట్ మీరు మొత్తం సినిమా నిడివంతా ఉంటారు ఆల్మోస్ట్ మీరు. లాస్ట్ వరకు ఉంటారు. ఉన్న 4 క్యారెక్టర్లు మేమే కదా, నేను హీరో గారు, మేసాల లక్ష్మణ్, ఒక కృష్ణ అని కుర్రాడు, మా నలుగురు మధ్య తిరుగుతూ ఉంటారు. అంటే మీరు ఇప్పుడు చిరంజీవి గారితో చెయ్యాలి అని అనుకుంటున్నారు, అది అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చిరంజీవి గారిలా వచ్చిన కొంతమంది, అంటే ఇప్పుడు నెక్స్ట్ రవితేజ గారు వచ్చారు, ఆయన కూడా అంతే ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఎక్కడి నుంచో వచ్చి ఒక జీరో స్థాయి నుంచి ఈరోజు ఒక విత్తనంలా వచ్చి ఇప్పుడు మర్రి చెట్లాగా ఎదిగిన వ్యక్తి. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈవెన్ నాని గారు, ఆయన కూడా ఒక పెద్ద వృక్షంలో మారుతున్న వ్యక్తి. సో వాళ్ళిద్దరితో మీరు నటించారు. నాని గారి విషయానికి వద్దామండి. ఫస్ట్ మీరు భీమిలీ కబడ్డీ జట్టు చేశారా? భీమిలీ కబడ్డీ జట్టులో ఉన్న అప్పటికే ఆయన న్యాచురల్ స్టార్ నాని కాదు, ఒక యాక్టర్ నాని, ఒక బిగినర్ నాని. ఇప్పుడు మీరు టక్ జగదీష్ చేసే టైంకి న్యాచురల్ స్టార్ నాని, ఆయనకు ఒక స్టార్డమ్ వచ్చేసింది. ఏంటి డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశారు అప్పటి నాని గారికి టక్ జగదీష్ నాని గారికి? ఏం లేదండి, నేను అప్పుడు చూసింది నాని గారు ఎలా ఉన్నారో నన్ను టక్ జగదీష్లో చేసినప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఆయనలో ఏ మార్పు రాలా. ఒక నటుడిగా మీరు ఏం అబ్జర్వ్ చేశారు క్వాలిటీ? ఇప్పుడు నటుడిగా ఎంత పరిణితి చెందాడు అని ఆలోచిస్తూ ఉంటారు కదా మీరు, అది చూసుంటారు కదా, భీమిలీ కబడ్డీ చూసుంటారు, టక్ జగదీష్ చూసుంటారు, ఆ తర్వాత దానికి ముందు చాలా సినిమాలు చూసుంటారు కదా. ఇప్పుడు ఎవరైనా సరే, ఏ నటుడైనా సరే స్టార్టింగ్ బిగినింగ్ స్టేజ్ నుంచి ఒక రకంగా ఉంటుంది, అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ అన్ని విషయాల్లోనే చేంజ్ అవుతూనే ఉంటారు. అంటే ఆ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది ఆ డైలాగ్ డిక్షన్ కానీ పర్ఫార్మెన్స్ల విషయంలో కానీ అన్నీ ఆటోమేటిక్గా అన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏ యాక్టర్కైనా జరిగిద్ది అది. స్టార్టింగ్ డేస్లో ఎవరైనా కూడా కొద్దిగా అట్లాగే ఉంటారు కదా, కొన్ని నేర్చుకోవాల్సిన స్థాయిలో ఉంటారు. అది ఫైనల్గా వచ్చేటప్పటికల్లా ఒక 2-3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అన్నీ అలవాటు అయిపోతుంది. కెమెరా లెన్స్, ఈ లెన్స్లో ఎట్లా యాక్ట్ చేయాలి, అవన్నీ డిఫరెన్స్ ఎలాగో ఉంటుంది. నాని గారిని ఒకసారి ఇప్పుడు ప్రెస్ మీట్ లో ఒక వ్యక్తి అడిగితే, అంటే దసరా సినిమా రిజల్ట్ గురించి అడిగితే, దసరాని మీరు పుష్పతో కంపేర్ చేసుకున్నారు, ఆ రేంజ్ సినిమా అనుకున్నారా? నేను అలా చేయను, ఎప్పుడు సినిమా ఇటుక పేర్చుకుంటూ ఉంటాను, మీకు ఏంటి చిన్న ఇటుకే అనుకుంటారో, ఏదో ఒక రోజు పెద్ద గోడ చూస్తారు. ఈ రోజు ఆ గోడ కనిపిస్తుంది మాకు. నెక్స్ట్ ఇప్పుడు కనిపిస్తుంది, చూడండి ఆ క్రేజ్ చూడండి. అసలు పారడైజ్ సినిమాకు ఉన్న క్రేజ్ మీరున్నారంటే పారడైజ్ సినిమాలో ఏమన్నా ఏమనిపించిందండి? అంత బోల్డ్ అటెంప్ట్ కదా, ఇప్పుడు ఈవెన్ టాటూ కానీ ఎంత బోల్డ్ అటెంప్ట్ చేశారంటే అసలు ఆ జడలు, ఆ లుక్స్, ఏమైనా అనిపించిందా? చిన్న గ్లిమ్స్ వచ్చే ఆ పాట వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది? ఏదో గొట్టగానే కొడతారేమో అనిపిస్తుంది. అది బాగానే ఉంటుంది. ఎందుకంటే మీరు దసరా కూడా చూసారు కదా, దసరాలో కూడా డైరెక్టర్ గారు అసలు మామూలు ఇది కాదు కదా, అసలు ఆ మట్టి కానీ అదంతా చాలా, ఇది కూడా దానికి మించే ఉంది. అంటే షూటింగ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్తా ఉంటారు నాకు, ఆ బురదల్లో అట్లా ఆ షూటింగ్ విషయంలో మాత్రం నాన్నగారు బాగా హార్డ్ వర్క్ చేస్తున్నట్టే. ఆయన చేస్తారులేండి, ఆయన ఫస్ట్ నుంచి ఆయన కష్టపడే మనిషి. అండ్ కమింగ్ టు మాస్ మహారాజా ఇరుముడి,
ఇరుముడి ఆ సాంగ్ ఉంది అని ఎప్పుడైతే ట్వీట్ వేశారో జీవి ప్రకాష్ గారు, ఇక్కడ ఒక్కొక్కరు పిచ్చెక్కిపోతున్నారు. అరే ఈ సాంగ్ ఎలా ఉంటుంది, ఎలా పెడతారు దాన్ని, ఐ మీన్ ఎలా మారుస్తారు, సేమ్ సాంగ్ ఉంటుందా, కొంచెం ఏమైనా మారుస్తారా, చాలా ఆలోచిస్తున్నారు. మీరు కూడా వెయిట్ చేస్తున్నారండి ఇరుముడి కోసం? నేను అంటే ఆ సాంగ్ గురించి అంటే అంటే నేను ఒక 12 సార్లు అయ్యప్ప సాంగ్ మాలేసి ఉంటాను. ఆ విల్లాజీ వీరినమ్మ సాంగ్ అదే అది నాకు బాగా కనెక్షన్ ఉంది దాంతో పాటు. నాకు పెళ్లికి ముందు నుంచి 16 సంవత్సరం నుంచి నేను 12 సార్లు వేసి ఉంటాను అన్నమాట. అట్లా నేను కూడా మీకు పెద్ద భక్తుడు మీరు కూడా అయ్యప్ప స్వామికి నేను సార్తో అందులో వర్క్ చేస్తున్నాను రవితేజ గారితో. ఇప్పుడు ఇరుముడి సినిమా అంటే ఆయన మాస్ మహారాజా పేరుంది, కానీ ఇరుముడి సినిమా కొంచెం ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో కొంచెం డిఫరెంట్ అని అనుకోవచ్చండి. అంటే ఆయన మార్క్ ఉంటుంది కానీ డిఫరెంట్ గానే ఉంటుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ ఆ మార్క్ ఉంటుంది. చూడండి ఏం చెప్పకూడదు అర్లీ అంటారు. బాగుంటుంది. అంటే ఇప్పటి వరకు సార్ చేంజ్ ఒక కొత్త కోణంలో ఉంటుంది వేషం. సో ఈ రోజు అనుకున్నాం కదా ఒక విత్తనం వృక్షంలా మారారు, ఆల్మోస్ట్ మర్రి చెట్టులాగా అయిన వ్యక్తి అని చెప్పి. రవితేజ గారు ఇప్పటికీ సెట్స్లో ఎలా ఉంటారు? మీరు ఒక ఏదో చెప్పినట్టున్నారు నాకు తెలిసి, పొరపాటున డైలాగ్ ఏమన్నా తడబడినా కూడా మన 5వ తారీఖు 6వ తారీఖు 2 రోజులు సార్తోనే కాంబినేషన్ చిన్న తడపాటు వచ్చింది. సారీ సార్ అన్న, పర్లేదు చెప్పు బాగా చెప్తున్నావు. ఆయన బాడీ లాంగ్వేజ్ అంటే అవతల ఆర్టిస్ట్ కంగారు పడుతుంది. ఇప్పుడు రవితేజ గారు లాంటి ఆర్టిస్ట్ ముందు నుంచొని ముఖంలో ముఖం పెట్టి కళ్ళలో కళ్ళు పెట్టి చూసి డైలాగ్ చెప్పడం అనేది నటే జోక్, చిన్న విషయం కాదు. ఎంత స్టేజ్ నుంచి వచ్చినా కూడా మాకే కొద్ది ఇబ్బందిగా ఉంటుంది. అంటే సార్కి తెలియదు కానీ స్టేజ్ ఆర్టిస్ట్ అని ఏం తెలియదు ఉండకపోవచ్చు. కొద్దిగా తడబడ్డాను, తడబడి సారీ సార్ అన్నాను. బాగా చెప్తున్నావు చెప్పు అట్లా చేస్తారు. రవితేజ గారిలో నాకు నచ్చిన అంశం ఏంటంటేనండి, ఇప్పుడు హీరోలు ఇప్పుడు ఆయన వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, ఆయనకి ఎంత స్టార్డమ్ వచ్చింది, పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న వ్యక్తి, అలాంటి వ్యక్తి స్టిల్ ఎవరితో మాట్లాడినా ఆయన గోదావరి స్లాంగ్ లో మాట్లాడతారు. చాలా న్యాచురల్ ఒరిజినల్ వ్యక్తి. అదండి కల్తీ లేని మనిషి. ఎందుకంటే ఏదో తెచ్చి పెట్టుకొని ఏంటి అయ్యుండో ఏరా ఏంటి మాట్లాడతారు. సెట్లో కూడా అంతే. సో మీరు ఎక్కడి నుంచి సార్? నాది విజయవాడ. విజయవాడ అంటే కొంచెం న్యూట్రల్ గానే ఉంటుంది స్లాంగ్, ఇప్పుడు మీకు అటు ఇటు ఏది ఉండదు. సో ఇది ప్లస్ అయిందండి విజయవాడ స్లాంగ్. కృష్ణా డిస్ట్రిక్ట్ ఈ స్లాంగ్ ఏమనుకుంటూ ఉంటాం మేము, వాళ్ళని కొంచెం అడ్వాంటేజ్ అనుకుంటాం. ఎందుకంటే చాలా న్యూట్రల్ స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతారు మీరు, మీకు ఏదో ఒక యాస ఉండదు. నేను గోదావరి జిల్లా యాసోడిని, నేను అండి ఇలా మాట్లాడుతూ ఉంటాను. మీకు ఉండదు మీరు, ఎందుకంటే స్వచ్ఛమైన తెలుగు ఫస్ట్ నుంచి అదే భాష. మీకు అది అడ్వాంటేజ్ అయిందా ఇక్కడికి వచ్చిన తర్వాత అని అడుగుతాను. ఇప్పుడు ఏ స్లాంగ్ అయినానండి మనం మాట్లాడే విధానంలో మర్యాద ఉంటే అది ఏ స్లాంగ్ అయినా చల్తా. ఇప్పుడు విజయవాడ ఏంటి అన్నాం అనుకోండి, అది రెస్పెక్ట్ పోద్ది కదా అవతల వాళ్ళకి, మన మీద పోద్ది ఫస్ట్ రెస్పెక్ట్. మనం ఒకటి పక్కన పెట్టండి, ఏ స్లాంగ్ అయినా చెప్పండి హాయ్ అన్నా కూడా అందులో కూడా ఒక మర్యాద ఉందనుకోండి తీసుకుంటారు. ఏంటండి తీసుకుంటారు. అట్లాగా స్లాంగ్తో సంబంధం లేదండి, మనిషికి వ్యక్తిత్వాన్ని బట్టి భాషలో తేడా ఉంటుంది. సో ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఈ జనరేషన్ కోవిడ్ తర్వాత ఎస్పెషల్లీ పాండమిక్ తర్వాత వచ్చిన ఆర్టిస్టులు ఏంటంటే, అరే నంది అవార్డు అనేది చాలా ఒక ప్రత్యేకమైన అవార్డు. వాళ్ళ ఆ ఫిల్మోగ్రఫీలో కానీ వాళ్ళ వికీపీడియాలో వాళ్ళ గురించి రాసినప్పుడు కానీ నంది అవార్డు గెలుచుకున్నాడు అని రాస్తే బాగుండరా. నంది అవార్డ్స్ ఏమో డిస్కంటిన్యూ అయింది మనందరికీ తెలుసు. బట్ మీకు ఆ అడ్వాంటేజ్ వచ్చింది, నంది అవార్డు నాటక రంగంలో గెలుచుకున్నారు 2023లో ఉత్తమ విలన్ కింద. ఏంటండి ఏ క్యారెక్టర్కి వచ్చింది, అప్పుడు ఎవరి చేతి మీద అందుకున్నారు? రాతిలో తేమ అనే నాటిక అండి అది. దాని డైరెక్టర్ వాసు అని కూడా ఇప్పుడు డ్రామా జూనియర్స్కి అతను ట్రైన్ చేస్తున్నాడు. సీజన్ 9 ఇప్పుడు వచ్చింది కదా, ఫస్ట్ నుంచి తనే. తన నాటికల్లో మెయిన్ వేషాలని నేనే చేసేవాడు. అది అందులో రాతిలో తేమ అనే నాటికలో పెద్ద సిద్ధారెడ్డి అనే క్యారెక్టర్, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. దానికి 2023లో వసన్ గారు దానికి చైర్మన్ అప్పుడు మన కళారంగానికి, అతని చేతుల మీదుగా నంది అవార్డు.